వెల్కమ్ బ్యాక్ టు రివ్యూస్. ఈరోజు మనం చెప్పుకోబోయే మూవీ వచ్చేసి అమిగోస్. ఇది 2023లో రిలీజ్ అయింది. నందమూరి కళ్యాణ్ రామ్ అయితే త్రిబుల్ రోల్లో నటించారు. సోషల్ మీడియాలో జరిగిన కొన్ని తప్పిదాల వల్ల ఒక మనిషి యొక్క జీవితం ఎలా మారిపోతుంది అనేది అయితే ఈ మూవీ ఉద్దేశం. అంటే సోషల్ మీడియా అనేది మనుషుల్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, వాళ్ళ జీవితాల మీద ఎలా ప్రభావం చూపిస్తుంది అనేది అయితే దానికి సంబంధించి అయితే ఈ మూవీ ఉంటుంది. మూవీ చాలా బాగుంటుంది. స్టార్టింగ్ కొన్ని వెబ్సైట్స్లో డోపల్ గ్యాంగర్ అనే ఒక వెబ్సైట్ గురించి అయితే చూపిస్తారు టైటిల్స్లో. స్టార్టింగే హీరో ఫ్యామిలీ సిద్ధార్థ్ కళ్యాణ్ రామ్ అనమాట. ఆయన ఫ్యామిలీ వాళ్ళు కన్సల్టెంట్ బిజినెస్ అయితే చేస్తుంటారు, రియల్ ఎస్టేట్ లాగా. వాళ్ళ ఫాదర్ బిజినెస్ అయితే తను చూసుకుంటూ ఉంటాడు. ఆ ఇంట్లో ఫాదరు, వాళ్ళ మదరు, సిస్టరు, తను అలా నలుగురు కుటుంబ సభ్యులు ఉంటారు. అయితే వాళ్ళు హ్యాపీగా గడుపుతున్న టైంలో వాళ్ళ మావయ్య అనమాట, అంకులు అంటే బ్రహ్మాజీ చేశాడు క్యారెక్టర్. తను ఫోన్ చేసేసి ఒక కస్టమర్ మన కోసం వెయిట్ చేస్తున్నాడు అని చెప్పేసి అయితే కళ్యాణ్ రామ్కు ఫోన్ చేస్తాడు. సిద్ధార్థ్కి. సిద్ధార్థ్ అలాగే వాళ్ళ అంకుల్ అయితే హోటల్కి వస్తారు. అక్కడ కస్టమర్తో మాట్లాడుతూ ఉండగా అక్కడ హీరోయిన్ చూస్తాడు. హీరోయిన్ ఎవరంటే అషికా రంగనాథ్, మనకి నాసామిరంగ మూవీలో ఉంది కదా హీరోయిన్. తనైతే ఇందులో ఫస్ట్ మూవీ అనమాట తనది ఈ మూవీ. ఇందులో తన క్యారెక్టర్ పేరు వచ్చి ఇషిక. అక్కడ అమ్మాయిని చూసి అయితే హీరో టెంప్ట్ అవుతాడు. అయితే తన ఎదురుగుండా అమ్మాయికి చాలా ప్రపోజల్స్ వస్తుంటాయి. వాళ్ళందరినీ అయితే తను ఒక లాజిక్ చెప్పి ఆ లాజిక్కి సరిగ్గా ఆన్సర్ చెప్పకపోయేసరికి వాళ్ళందరినీ అయితే తను రిజెక్ట్ చేస్తూ ఉంటుంది. తనైతే ఒక FM రేడియోస్లో పనిచేస్తుంటుంది. తనైతే వెంబడిస్తూ ఉంటాడు హీరో. అయితే తనైతే వాళ్ళని గమనిస్తుంది కానీ రిజెక్ట్ చేస్తూ ఉంటుంది. అప్పటికి తనైతే తన వివరాలన్నీ కనుక్కొని సవ్యంగా అంటే పెళ్లి చూపుల ద్వారా తనని నరుక్కొద్దామని చెప్పేసి అయితే వాళ్ళ మదరు ఫాదర్తో అయితే చెప్పేసి ఆ అమ్మాయికి సంబంధించిన డీటెయిల్స్ ఒక వెబ్సైట్ ద్వారా వెళ్తున్నట్టయితే ప్రపోజ్ చేయించి వాళ్ళ మదరు ఫాదర్ చేత అయితే పెళ్లి చూపుల వరకు తీసుకొస్తాడు. అయితే ఇషికాకి ఆల్రెడీ ఆ పెళ్ళి ఇష్టం ఉండదు కాబట్టి వాళ్ళ అంకుల్ మీద టీ వంపేసి అయితే మ్యాచ్ క్యాన్సిల్ అయ్యేటట్టు అయితే చేస్తుంది. అయితే ఇక్కడ వీళ్ళందరూ అయితే పబ్కి వస్తారు. వాళ్ళ అంకులు సిద్ధార్థ్ అయితే పబ్కి వస్తారు. అక్కడ సిద్ధార్థ్ అంకుల్ అయితే ఒక వ్యక్తిని చూసి సత్య అని చెప్పేసి తను పలకరిస్తాడు. ఆయన అయితే సత్య ఎవరో నాకు తెలియదు, ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో అన్నట్టయితే అతను అరుస్తాడు. అయితే ఇక్కడ వాళ్ళ సిద్ధార్థ్ ఫ్రెండ్స్ అంటారు, అరే మనుషులు పోలిన మనుషులు చాలామంది ఉంటారు అంటే అక్కడ ఆల్రెడీ ఒక అతను ఉంటాడనమాట. ఆయన ఏమంటాడంటే మనుషుల పోలిన మనుషులు ఉండడం కాదు నిజంగానే ఉన్నారని చెప్పేసి ఒక వెబ్సైట్ గురించి అయితే చెప్తాడు. డోపల్ గ్యాంగర్ అనే వెబ్సైట్ ఉంది. అందులో అయితే ఇలాగ మనకి మనుషుల పోలిన మనుషులు దొరుకుతారు. అంటే ఒకే జీన్స్ అయిన వాళ్ళ అనుకుంటే ఒకే జీన్స్ అయిన వాళ్ళు అయితే కాదు. దాని మీద పరిశోధనలు కూడా జరిగినాయి. 200 సంవత్సరాల ముందు వరకు కూడా వాళ్ళలో వాళ్ళు ఎవరు కలుసుకోరు వాళ్ళ వంశంలో, అయినా సరే అలాంటి వాళ్ళు ఉంటారని అయితే హీరోకి ప్రపోజ్ సైట్ గురించి అయితే చెప్తాడు. అయితే ఇంట్రెస్ట్గా ఆ సైట్ అయితే ఓపెన్ చేసి నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారని అయితే ఆ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసి అయితే అందులోకి వెళ్ళి అయితే చూస్తాడు సిద్ధార్థ్. అయితే అక్కడ తనకు ఫస్ట్ ఎవరైతే తగలరు, తర్వాత వెంటనే మ్యాచ్ ఫౌండ్ అని అయితే వెంటనే తన వెబ్సైట్లో వస్తుంది. ఆ రెండో వ్యక్తి ఏంటంటే మంజునాథ్ హెగ్డే. తను ఒక బెంగళూరులో పనిచేస్తున్నానని, తను ఒక సాఫ్ట్వేర్నని అని అయితే చెప్తాడు. అలాగే అదే రోజు నైటు తను పడుకొని ఉండగా మళ్ళీ సేమ్ యాప్లోకి ఇంకో వ్యక్తి కూడా మ్యాచ్ అవుతాడు. తనే తనకి ఫోన్ చేస్తాడు సిద్ధార్థ్కి. ఫోన్ చేసి తన పేరు మైకేల్ అని, తను కలకత్తాలో ఉంటాడనేది అయితే అని పరిచయం చేసుకుంటాడు. అయితే ముగ్గురు గోవాలో కలవాలని అయితే ప్లాన్ చేసుకుంటారు. గోవాలో అయితే ముగ్గురు కలుస్తారు. ముగ్గురు సేమ్ ఇంకా ఒకేలా ఉంటారు కదా. యాక్చువల్గా అయితే వీళ్ళు తర్వాత మెల్లగా కలుద్దాం అనుకుంటారు, కానీ గోవాలో అర్జెంటుగా కలవాలనుకునేది ప్లాన్ చేసింది అయితే మైకేలు, అంటే మూడో వ్యక్తి. తనైతే కలకత్తా నుంచి వచ్చానని చెప్తాడు. అలాగే సెకండ్ వ్యక్తి మంజునాథ్ హెగ్డే అయితే బెంగళూరు నుంచి వచ్చాడు. అలాగే సిద్ధార్థ్ హైదరాబాద్ నుంచి. అలా ముగ్గురు ఇంకా గోవాలో కలుసుకొని ఇంకా వాళ్ళ ముగ్గురు మంచి ఫ్రెండ్స్గా అయిపోతారనమాట. ముగ్గురు ఒకేలా ఉంటారు, మంచి ఫ్రెండ్స్గా మారిపోతారు. ఆ విధంగా అయితే స్టోరీ రన్ అవుతూ ఉంటుంది. తర్వాత ఇంకో చోట జరుగుతుంటుంది. NIA వాళ్ళు తనని కలకత్తాలో ఒక వ్యక్తిని అయితే వెతుకుతుంటారు, బిపిన్ రాయ్ అని. ఆ వ్యక్తి గురించి అయితే వెతుకుతూ ఆ వ్యక్తి ఎవరో కాదు, మనకి కలకత్తాలో మైకేల్ కింద పరిచయం అయ్యాడు కదా, కలకత్తా నుంచి వచ్చానని సిద్ధార్థ్ వాళ్ళకి తన ఫోటో అయితే చూపించి అయితే అడుగుతూ ఉంటాడు. అయితే వాళ్ళెవరు బిపిన్ రాయ్ అంటే ఎవరో తెలియదు, ఇతని పేరు ఉన్నికృష్ణన్ అని చెప్తాడు. అంటే ఈ మైకేల్ అనే అతను పేర్లు మార్చుకొని తిరుగుతున్నట్టయితే మనకు అప్పుడు అర్థమవుతుంది.
తననైతే ఎన్ఐఏ వాళ్ళు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం అయితే తనని వెతుకుతూ ఉంది. ఇక్కడ కట్ చేస్తే హీరోయిన్ అయితే తనని రిజెక్ట్ చేసింది కదా, తనని ఎలాగైనా సరే కన్విన్స్ చేయడానికైతే ముగ్గురు ట్రై చేస్తారు. ముగ్గురు ట్రై చేసి తన లాజిక్కి సంబంధించి అయితే వీళ్ళు ముగ్గురు అయితే రిప్లై ఇస్తారు. అంటే తను ఒకేలాగా అంటే తన లాజిక్ ఏంటంటే, నా వస్తువులు ఏమన్నా 3 వస్తువులు పోతే ఏ వస్తువు తెస్తారు అంటే 3 వస్తువులు తెచ్చి నీకు ఇస్తాము అన్నట్టు ముగ్గురు వేరు టైంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ వస్తువులు తీసుకొచ్చి తనకి ఇవ్వడం, అలాగే తను ఇంప్రెస్ అవ్వడం ద్వారా అయితే ఇంకా సిద్ధార్థని మళ్ళీ తన ఇషిక అయితే మళ్ళీ లవ్లో పడుతుంది. అయితే ఇక్కడ తిన్న చరిత్ర చూపిస్తారు. ఎన్ఐఏ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఎన్ఐఏలో ఒక అతన్ని హైదరాబాద్ పంపిస్తారు ఏజెంట్ని. ఆ ఏజెంట్ అయితే ఇక్కడ మైకేల్ని గుర్తిస్తాడు. తను మైకేల్ని గుర్తించి వెంట పడుతున్నప్పుడు మైకేల్ తనని చంపేస్తాడు, ఆ ఎన్ఐఏ ఆఫీసర్ని. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ అయితే ఇక్కడ వీళ్ళ ఇషికాని ఇషికాకి డౌట్ వస్తుంది. కానీ ఆ డౌట్ అయితే వాళ్ళ ముగ్గురు డౌట్ అయితే క్లారిటీ ఇచ్చేస్తారంటే వాళ్ళ ముగ్గురు ఉన్నారని చెప్పరు తనకి, కాకపోతే మేము ముగ్గురం ఒక్కళ్ళమే ఉన్నట్టు అయితే హీరోయిన్ని నమ్మిస్తారు ఇషికాని. ఈ విధంగా అయితే ఇషిక ఇంప్రెస్ అయ్యిద్ది. ఇంకా మళ్ళీ వాళ్ళిద్దరికి సంబంధం కుదిరిద్ది, ఎంగేజ్మెంట్ కూడా అయిపోతుంది. ఇంకా వీళ్ళు వచ్చిన పని అయిపోయింది కాబట్టి ఇంక ముగ్గురు ఎవరి దారికి వెంట వాళ్ళు ఇంకా వెళ్ళిపోదాం అన్నట్టయితే అనుకుంటారు. అంటే గోవాలో కలిసి ఇదంతా జరిగింది కదా, వీళ్ళ ఎంగేజ్మెంట్ కూడా అయిపోతుంది, ఇంక వెళ్ళిపోదాం అనుకుంటారు. అయితే ఇక్కడ ఎన్ఐఏ ఆఫీసర్ని చంపేశారు కదా, ఆ శవం అయితే పోలీసులకు దొరుకుతుంది. వాళ్ళు తన ఐడి కార్డు ద్వారా తను ఇలాగా కలకత్తాలో ఎన్ఐఏ ఆఫీసర్ అని చెప్పేసి అయితే వాళ్ళు పై ఆఫీసర్లకు అయితే ఇన్ఫామ్ చేస్తారు. అక్కడ ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంటుంది కదా, ఇంకా వాళ్ళందరూ ఇలాగ వాళ్ళ ఆఫీసర్ చనిపోయారని అయితే ఇంక మీటింగ్ పెడతారు. మీటింగ్ పెట్టి ఇక్కడ బిపిన్ రాయ్ని ఎట్లా అయినా పట్టుకోవాలి అని చెప్పేసి అయితే వాళ్ళు కొంతమంది ఆఫీసర్ని అయితే పెడతారు. అయితే వాళ్ళ ఎన్ఐఏ ఏజెంట్ని ఎలా చంపారు అని అయితే వీళ్ళు మొత్తం సీసీ కెమెరాలు చెక్ చేసినప్పుడు బిపిన్ రాయ్ కనిపిస్తాడు. అంటే మైకేల్ మెయిన్ నేము అంటే పోలీసులు వెతుకుతున్న నేమ్ అయితే బిపిన్ రాయ్, కలకత్తా. ఆ విధంగా అయితే వాళ్ళు వెతుకుతూ ఉంటారు. ఇక్కడ వీళ్ళ ముగ్గురు ఎవరి దారులు వాళ్ళు వెళ్ళిపోదామని చెప్పేసి అయితే వీళ్ళ ముగ్గురు ఒకరికొకరు ఇలాగ ఒకే డ్రెస్ వేసుకుంటారు ఆ రోజు. అది మైకేల్ ప్లాన్ అనమాట. ఒకే డ్రెస్ వేసుకోవడం అనేది మైకేల్ ప్లాన్ అనమాట. మైకేల్ అయితే ముగ్గురు ఒకే డ్రెస్ వేసుకొని ఇంకెవరి దారి వాళ్ళు అంటే తను మంజునాథ్ హెగ్డే వచ్చి బెంగళూరు, తినేమో కలకత్తా, అలాగే తను హైదరాబాద్ వెళ్ళిపోవాలి గోవా నుంచి. అయితే వెళ్తూ ఉండగా ఈ అంకుల్ ఏం చేస్తాడంటే ఆ పొరపాటున సిద్ధార్థ్ ఫోన్ అయితే మంజునాథ్కి ఇచ్చేస్తాడు. అంటే ముగ్గురు ఫోన్లు ఒకేలా ఉంటాయి. సిద్ధార్థ్ ఫోన్ మంజునాథ్కి ఇచ్చేస్తాడు. మంజునాథ్ ఇంకా అటు వెళ్ళిపోతారంటే ముగ్గురు ఎయిర్పోర్ట్లో కలవాలి, ముందు మీ ఇద్దరు వెళ్ళండి, నేను నెమ్మదిగా వస్తాను, నా ఫ్లైట్ పొద్దున కదా అని చెప్పేసి అయితే వాళ్ళిద్దరిని పంపించేస్తాడు. ఇక్కడ ఎన్ఐఏ ఆఫీసర్స్ అయితే ఇక్కడ హైదరాబాద్లో గోవాలో ఉన్నట్టు గుర్తించారు కాబట్టి గోవాకి వచ్చి వెతుకుతూ ఉంటారు తనని. వెతుకుతూ ఉన్నప్పుడైతే కావాలని వాళ్ళ కంట పడినట్టు నటించి ఎయిర్పోర్ట్ వైపు పరిగెట్టినట్టు నటిస్తాడు. అక్కడ ఎయిర్పోర్ట్లో ఆల్రెడీ మంజునాథ్ వెళ్తూ ఉంటాడు. మంజునాథ్ వెళ్తే ఇంకా మంజునాథ్నే మైకేల్ అని చెప్పేసి అయితే మంజునాథ్ని కాల్ చేసి అయితే పట్టుకుంటారు. ఇంకా అంటే ప్రాణాలతో పట్టుకోవాలి కాబట్టి ప్రాణం పోయినట్టు కాల్చకుండా తననైతే క్యాచ్ చేసి పట్టుకుంటారు ఎన్ఐఏ వాళ్ళు. అంటే ఇక్కడ మైకేల్ని పట్టుకోవాల్సింది మంజునాథ్ని పట్టుకున్నారనమాట ఎయిర్పోర్ట్లో. అయితే ఈ విషయం సిద్ధార్థ్కి వాళ్ళ అంకుల్ అయితే పొద్దున మార్నింగ్ ఇలా టీవీలో వస్తుందని అయితే సిద్ధార్థ్కి చెప్తాడు. సిద్ధార్థ్ ఎందుకు ఇలా జరిగింది అయితే ఇంత మైకేల్ మీద డౌట్ వస్తుంది అనమాట. అయ్యో మంజునాథ్ని పట్టుకున్నారంటే మంజునాథ్ అని ఎలా కనిపెడతారంటే అక్కడ తనకు 6 ఫింగర్స్ వస్తాయి, మంజునాథ్కి 6 ఫింగర్స్ ఉంటాయి. అయితే ఇక్కడ మనం ఫస్ట్లో స్టార్టింగ్లో చెప్పుకోవడం మర్చిపోయాము, తినకైతే సిద్ధార్థకి అయితే పొట్లకాయ ఎలర్జీ ఉంటుంది. తన పొట్లకాయ అయితే అస్సలు తినలేడు, తిన వెంటనే ఎలర్జీ వచ్చేస్తుంది. అలాగే మంజునాథ్కి ఏమో 6 ఫింగర్స్ ఉంటాయి. ఇది వాళ్ళు ఎవరు ఏంటనేది వాళ్ళకి గుర్తు అనమాట. అది ఇక్కడ 6 ఫింగర్స్ చూసి సిద్ధార్థకి డౌట్ వచ్చేస్తుంది మంజునాథ్ని అరెస్ట్ చేశారని. మైకేల్ గురించి ఎంక్వైరీ చేస్తాడు. మైకేల్ అయితే ఫోన్ తీయడు, ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. అప్పుడు సిద్ధార్థకి డౌట్ వచ్చేస్తే ఏదో జరుగుతుందని ఇంక ఇంటర్వెల్ అనమాట. ఇక్కడ ఎన్ఐఏ ఆఫీసర్స్ మంజునాథ్ని అరెస్ట్ చేశారు కదా, తన ప్రాణాలని కాపాడమని అయితే పోలీసులకు చెప్తారు. ఎందుకంటే రహస్యాలని తెలుసుకోవాలి కదా. తను డ్రగ్స్ బిజినెస్ చేస్తాడు, అలాగే ఆయుధాల వ్యాపారం చేస్తుంటాడు బిపిన్ రాయ్. వాటి గురించి అయితే తెలుసుకోవాలని చెప్పేసి అయితే ఇక్కడ ఎన్ఐఏ ఆఫీసర్స్ అయితే వెతుకుతూ కనుక్కోవాలని చెప్పేసి తననైతే ప్రాణాపాయం నుంచి రక్షించమంటారు డాక్టర్స్. అలాగే డాక్టర్స్ అయితే మంజునాథ్ను బ్రతికిస్తారు. కానీ ఎన్ఐఏ ఆఫీసర్స్లోనే
బిపిన్ రాయ్కి సంబంధించిన ఒక ఏజెంట్ కోవట్టు ఉంటాడు. తనైతే వాళ్ళ అనే ఆఫీసర్స్కి తెలియకుండా వచ్చేసి తన దగ్గరికి వచ్చి మంజునాథ్ని వచ్చేసి నీ రహస్యాలు ఏమైనా, నీ పేరు మంజునాథ్ కాదు మైకేల్ అనే చెప్పాలి, నువ్వు నా రహస్యాలు ఏమైనా చెప్పావు అంటే గనక మీ ఫ్యామిలీ అంతటిని లేపేస్తామని అయితే అక్కడ మంజునాథ్ని బెదిరిస్తాడు. అంటే ఆఫీసర్ కూడా మంజునాథ్ సిద్ధార్థ్ అనుకుంటాడు. సిద్ధార్థ్ అనుకొని సిద్ధార్థ్ని బెదిరించినట్టు బెదిరిస్తాడు. ఇంకా ఆ పోలీస్ అయితే ఇంకా అదే మంజునాథ్ అయితే పోలీసులకి ఇంకేం చెప్పడు, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ కష్టాల్లో ఉంది కాబట్టి చెప్పడు. అయితే ఇక్కడ పోలీసులు మాట్లాడుకుంటుంటారు, బిపిన్ రాయ్ అనేవాడు ఎంత చాలా చండాలుడో, ఎన్ని అకృత్యాలు చేశాడు, అంతమందిని చంపాడు, డ్రగ్ డీలింగ్స్లో భాగంగా పసిపిల్లల్ని ఆడవాళ్ళని అందరినీ చంపినట్టయితే ఇక్కడ మైకేల్కు సంబంధించిన పాస్ట్ అయితే మాట్లాడుకుంటుంటారు. ఈ ఎన్ఐఏ ఆఫీసర్స్ చాలా దుర్మార్గుడు, వాడు మాన్స్టరు అంటే రాక్షసుడు, పిల్లల్ని అందరినీ చంపేస్తాడు, వాడికి అసలు కనికరం అంటూ ఉండదు అని చెప్పేసి అయితే తన హిస్టరీ గురించి మాట్లాడుకుంటారు. అక్కడ హిస్టరీ చూపిస్తారు మనకి, బిపిన్ రాయ్ ఎన్ని అకృత్యాలు చేశాడో కలకత్తాలో అనేది అయితే ఒక డీలర్తో కొన్ని ఆయుధాలు సరఫరా చేయించుకోవాలని చెప్పేసి అయితే 500 కోట్లకు డీల్ మాట్లాడుకుంటాడు. ఈలోగా ఎన్ఐఏ ఆఫీసర్స్ వెంట పడుతున్నారని చెప్పేసి అయితే తను ఎట్లయినా ఎవరినో ఒకరిని ఇరికించాలి, వాళ్ళ దృష్టిలో చనిపోయినట్టు చూపించి ఎవరినో ఒకరిని ఇరికించాలి అని చెప్పేసి అయితే ఈ డాపల్ గ్యాంగర్ ద్వారా అయితే ఈ సిద్ధుని మంజుని కలుసుకొని అయితే వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని ఇరికిద్దాం, మ్యాక్సిమం సిద్ధునే తను టార్గెట్ చేస్తాడు. కానీ అనుకోకుండా ఇక్కడ మంజునాథ్ అయితే ఇక్కడ ఎన్ఐఏ ఆఫీసర్స్ దొరికిపోతాడు. ఈ విధంగా అయితే వాళ్ళు మాట్లాడుకుంటారు బిపిన్ రాయ్ గురించి. తను చాలామంది ఆఫీసర్స్ని చంపేయడం అన్నీ చేస్తుంటాడు అనమాట. అందుకే వాళ్ళందరూ అయితే ఆఖరికి ఫ్రెండ్స్ని కూడా, తనకు సాయం చేసిన ఫ్రెండ్స్ని కూడా చంపేసి తన గురించి ఏ ఆధారాలు తెలియకుండా చేయడానికని చేసేసి గ్యాంగ్ మొత్తాన్ని చంపేసి అయితే ఇలాగ గోవా వచ్చి ఇక్కడ సెటిల్ అవుతాడు. అంటే ఈ సిద్ధార్థ్ వాళ్ళ దగ్గర సెటిల్ అవుతాడు. పోలీసులు పట్టుకోవడానికి వెళ్ళినా సరే అక్కడ వాళ్ళకి ఫక్ యూ అని చెప్పేసి అయితే రాసి పెట్టేసి తనైతే దొరకకుండా తప్పించుకుంటూ ఉంటాడు. అందుకే ఎన్ఐఏ ఆఫీసర్స్ తననైతే సెర్చ్ చేసి వెతుకుతూ ఉంటారు. ఇక్కడైతే ఆఫీసర్స్ అడుగుతుంటారు మంజునాథ్ని, కానీ ఎదురుగుండా ఆ కోవట్ ఏజెంట్ ఉంటాడు కదా, తను ఉన్నాడని చెప్పేసి భయపడిపోయి అయితే మంజునాథ్ అయితే ఏమీ చెప్పడు వాళ్ళకి ఆన్సర్. ఇక్కడ సిద్ధార్థ ఆలోచిస్తుంటాడు, ఎట్లయినా మంజునాథ్ని కాపాడాలి, మైకేల్ మోసం చేశాడు, అసలు నా వల్లే పరిచయం అయ్యాడు డోపల్ గ్యాంగ్ ద్వారా మంజునాథ్కి మైకేల్, లేదంటే మంజునాథ్ ప్రశాంతంగా హ్యాపీగా ఉండేవాడు బెంగళూరులో, అనవసరంగా నేనే కదిపాను, మంజునాథ్ అమాయకుడు, ఎలాగైనా తనని మైకేల్ బారి నుంచి కాపాడాలి, ఎన్ఐఏ ఏజెంట్ల నుండి తను తప్పించాలి అయితే ఇంకా అంకుల్తో మాట్లాడి ఎలా అయినా ఆ పని మీద మనం ఉందామని అయితే నిర్ణయించుకుంటారు. ఇక్కడ ఒక నర్సుకి అయితే బ్లూటూత్ ఇచ్చేసి అయితే పంపిస్తారు. ఆ నర్స్ అయితే లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి బ్లూటూత్ని అయితే సిద్ధార్థ్ కాదు మంజునాథ్కి అయితే బ్లూటూత్ ఇస్తుంది. బ్లూటూత్ ద్వారా అయితే ఇక్కడ మంజునాథ్ అయితే సిద్ధార్థ్ మాట్లాడతాడు. అయితే ఇక సిద్ధార్థ్తో చెప్తాడు ఇలా మైకేల్ కావాలని చేశాడంటే అప్పుడు మంజునాథ్ చెప్తాడు, అయితే నా టార్గెట్ అతని టార్గెట్ నేను కాదు నువ్వు, ఎందుకంటే ఆ రోజు అనుకోకుండా అంకుల్ నీ ఫోన్ నా ఫోన్ మార్చేశాడు, నీకని చెప్పేసి నా ఫోన్కి నీ ఫోన్ ద్వారా ఫోన్ చేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ పలానా చోటుకి వెళ్ళి అక్కడ బ్యాగ్ ఉంటుంది, ఆ బ్యాగ్ తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళి అని చెప్పాడు. నేను ఎందుకంటే ముందు వెళ్ళాల్సింది, లేట్గా తను ఇచ్చిన బ్యాగ్ తీసుకుని నేను అటు వెళ్ళి దొరికిపోయాను పోలీసులకి. సో తను నీ ఫోన్కి చేశాడు కాబట్టి నువ్వే టార్గెట్, తనకి నువ్వు జాగ్రత్తగా ఉండైతే మంజునాథ్ చెప్తాడు సిద్ధార్థ్కి. అప్పుడు సిద్ధార్థ్కి అర్థమయ్యేది, అయితే మైకేల్ టార్గెట్ నేను మంజునాథ్ కాదని అయితే సిద్ధార్థ్కి అర్థమైద్ది. సిద్ధార్థ్ ఇంకా ఎట్లా అయినా పోలీసుల నుంచి ఎట్లయినా పాపం మంజునాథ్ని కాపాడాలని అయితే ఇంకా ఆలోచిస్తుంటాడు. చాలా ఫీల్ అవుతాడు అనమాట. మంజునాథ్ ప్రశాంతంగా బతికేవాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేసుకుంటూ నా వల్ల ఇలాగా ఇరుక్కుపోయాడని చెప్పేసి. అయితే సిద్ధార్థ్ టార్గెట్ తనే అని తెలియగానే ఎందుకో డౌట్ వచ్చి అయితే హైదరాబాద్లోని ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళేసరికి అక్కడ మైకేల్ అయితే తన ఇంట్లో, అంటే సిద్ధార్థ్ ఎలాగో మంజునాథ్ అనుకోవట్లేదు కదా, మైకేల్ కూడా సిద్ధార్థ్ ఎన్ఐఏ ఆఫీసర్ చేతులు చిక్కాడు అనుకొని చెప్పేసి అయితే సిద్ధార్థ్ ఇంటికి వెళ్తే సెటిల్ అయిపోతాడు. అక్కడ వాళ్ళ ఫ్యామిలీతో అయితే గడుపుతూ ఉంటాడు. ఇంకా సిద్ధార్థ్ చూస్తాడనమాట. అక్కడ ఇలా టీవీలో ఇలా మంజునాథ్ని అరెస్ట్ చేయడం చూసి వీళ్ళందరూ ఏమో అమ్మో సిద్ధార్థలాగే ఉన్న మంజునాథ్ని అరెస్ట్ చేశారు, ఇంకానే సిద్ధార్థ్ని అరెస్ట్ చేయలేదు మంజునాథ్ అనుకోని అన్నట్టయితే ఫ్యామిలీ అంతా హ్యాపీగా అయితే హోమం చేపిస్తూ ఉంటారు. ఇవన్నీ అయితే సిద్ధార్థ్ చూస్తాడు. అలాగే అబ్యూజ్గా ప్రవర్తిస్తూ ఉంటాడు హీరోయిన్తో కూడా, ఇషికాతో కూడా.
మైకేలు. ఇవైతే సిద్ధార్థ్ గమనిస్తాడు. అయితే ఎవరో తను గమనిస్తున్నట్టయితే మైకేల్కి అయితే డౌట్ వస్తుంది. అందుకే డౌట్ వచ్చి ఏజెంట్ని కోవట్టున్నాడు కదా ఎన్ఐఏ ఏజెంట్, తనైతే పిలిచి నువ్వు అక్కడ నువ్వు చంపేయమని చెప్పాను కదా సిద్ధార్థని, చంపేయకుండా ఏమో తన బుల్లెట్ గాయాలతో ఇప్పుడు బంధించేటట్టు చేసావు. ఇప్పుడు ఎన్ఐఏ ఆఫీసర్స్ తను ఏమని అడిగితే డౌట్లు వస్తాయంటే ఏం చెప్పడతాను, నేను ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ని బంధించానని తను బెదిరించాను. సో వాళ్ళకైతే ఏజెంట్స్కి అయితే ఎన్ఐఏ వాళ్ళకైతే ఏం చెప్పడు సిద్ధార్థ్ అని అయితే ఇక్కడ కోవట్టు చెప్తాడు. ఇక్కడైతే సిద్ధార్థ్ కూడా ఫ్యామిలీని కాపాడాలని అయితే వాళ్ళ అంకుల్ని పంపిస్తాడు ఇంటికి. అప్పటికే ఫ్యామిలీకి అయితే అంటే వాళ్ళ సిస్టర్కి డౌట్ వస్తుంటుంది, వాళ్ళ అన్నయ్య ఏదో మారిపోయాడని చెప్పేసి. మారిపోయాడు అని అంటే ఏదన్నా చేస్తాడని అయితే భయం వేసి ఇక్కడైతే అంకుల్ అయితే మేనేజ్ చేస్తాడు. అన్నయ్య మారిపోలేదమ్మా, స్ట్రెస్తో ఉన్నాడని చెప్పేసి అయితే వాళ్ళ అంకుల్ అయితే మేనేజ్ చేస్తాడు. ఎందుకంటే వీళ్ళైతే అన్నయ్య నువ్వు మారిపోయావని మామూలుగా జోక్గా అన్న వీళ్ళకి తెలిసిపోయిందేమో నిజమని చెప్పేసి బిపిన్ రాయ్ ఎక్కడ ఫ్యామిలీని అంతం చేస్తాడని అయితే భయమయ్యే. అయితే ఇక్కడ ఇషికాని తీసుకొని బెంగళూరు వెళ్తాడు, ఇషికా ఫ్రెండ్ పెళ్ళి అని చెప్పేసి బిపిన్ రాయ్. అక్కడైతే ఇషిక తన దగ్గర ఇషిక బాధపడకూడదని చెప్పేసి సిద్ధార్థ్ కూడా అక్కడ బెంగళూరు వెళ్ళి అయితే ఇషికాని బిపిన్ రాయ్ నుంచి అయితే ఇషికాని డైవర్ట్ చేస్తాడు. అక్కడైతే బిపిన్ రాయ్ ఇంకా ఇషికా గురించి ఏదేదో ఊహించేసుకొని సాంగ్స్ కూడా వేసేసుకుంటాడు. అయితే వీళ్ళిద్దరూ మరుసటి రోజు బయటికి వెళ్ళాలి. ఇక్కడ సిద్ధార్థ్ అయితే బిపిన్ రాయ్ లాగా వచ్చి అయితే బిపిన్ రాయ్ ప్లేస్లో సిద్ధార్థ వచ్చి అయితే ఇషికాని తప్పిస్తాడు. బిపిన్ రాయ్ నుంచి తప్పించేది తను పెళ్ళికి తీసుకెళ్ళిపోతాడు. ఆ విధంగా అయితే అక్కడ బిపిన్ రాయ్ నుంచి అయితే ఇషికాని కాపాడతాడు. ఇక్కడ బిపిన్ రాయ్ హోటల్లో దిగుతారు కదా, ఈ ఇషికా ఏమైందని అయితే వెతుకుతూ ఉండి తనకు ఏదో డౌట్ వచ్చేసి సిద్ధార్థ్ మీద డౌట్ వచ్చి ఏదో జరుగుతుంది సంథింగ్ అని చెప్పేసి బయటకు వస్తాడు. ఈలోగా ఒక వ్యక్తి అదేంటి మిమ్మల్ని ఇప్పుడే కింద చూశాను కదా మేడం గారితో, మళ్ళీ మీరు పైకి ఎప్పుడు వచ్చారని అయితే అడుగుతాడు ఆ వ్యక్తి. అప్పుడు ఇంకా బిపిన్ రాయ్కి డౌట్ వచ్చేస్తుంది. డౌట్ వచ్చేసి అయితే పెళ్ళికి వెళ్తాడు. అక్కడ పెళ్లి దగ్గర ఏమో సిద్ధార్థ్ని ఇషికాని చూస్తాడు. అయితే ఇక్కడ సిద్ధార్థ్ ఏం చేస్తాడంటే మంజునాథ్ లాగా యాక్ట్ చేస్తాడంటే ఆల్రెడీ మంజునాథ్ బెంగళూరులో ఉండే పర్సన్ కదా, మంజునాథ్ బెంగళూరు వెళ్ళిపోయినట్టు, అక్కడైతే ఇషిక తనని చూసి గుర్తుపట్టినట్టు, అంటే సిద్ధార్థ్ అనుకొని పెళ్ళికి పిలిచినట్టు, ఇంకా తను తీసుకొని పెళ్ళికి వచ్చినట్టు ఇక్కడ చెప్తాడు. అయినా తనకు డౌట్ వచ్చి అయితే చేతిని చూస్తాడు బిపిన్ రాయ్. అయితే ఆ చేతికి 6 వేళ్ళు ఉంటాయి. సో తినే మంజునాథ్ అనుకొని అయితే నమ్ముతాడు బిపిన్ రాయ్. యాక్చువల్లీ సిద్ధార్థ్ మంజునాథ్ లాగా 6 ఫింగర్స్ పెట్టుకొని అయితే ఇక్కడ బిపిన్ రాయ్ని మోసం చేస్తాడు. తర్వాత తనకి వీసా కన్ఫర్మ్ అయిందని అయితే బిపిన్ రాయ్కి అయితే మెసేజ్ వస్తుంది. ఇక్కడ వాళ్ళ అంకుల్ వచ్చి వాళ్ళు సిద్ధార్థ్ ఉంటున్న ఇంట్లో తన రూమ్ అంతా అయితే బిపిన్ రాయ్ ఆల్రెడీ ఇప్పుడు వాడుకుంటున్న రూమ్ అయితే చెక్ చేస్తే వీసాకి సంబంధించిన అప్లికేషన్ అయితే దొరికింది. సో దేశం నుంచి పారిపోవాలని చూస్తున్నాడు, నా పేరు చెప్పుకొని తను ఎలాగైనా దేశం దాటనివ్వకూడదని అయితే ఇక్కడ నిర్ణయించుకొని ఎట్లయినా మంజునాథ్ని తప్పించాలని అనుకుంటారు. అయితే ఇక్కడ లంచ్ చేస్తూ ఉంటారు. అనుకోకుండా తనకి పొట్లకాయ కూర తినేస్తాడు ఇక్కడ బిపిన్ రాయ్. అయితే సిద్ధార్థ్కి పొట్లకాయ కూర పడదనే విషయం వాళ్ళ ఫాదర్కి తెలుసు కదా. ఇక్కడ బిపిన్ రాయ్కి పొట్లకాయ కూర తిన్నా సరే ఏమీ రాకపోయేసరికి ఇంకా వాళ్ళ ఫాదర్కి డౌట్ వచ్చేస్తుంది, తను నా కొడుకు కాదు అని చెప్పేసి అయితే డౌట్ వచ్చేస్తుంది. తనకు డౌట్ వచ్చిన విషయం అయితే కొంచెం బిపిన్ రాయ్కి కూడా అర్థమవుతుంటుంది. ఇక్కడ ఏం చేస్తాడంటే వాళ్ళ అంకుల్ని కలుస్తాడు. వెళ్ళి వాళ్ళ ఫాదర్ ఏం జరిగింది నిజం చెప్పు అంటే ఇక్కడ ఇంకా సిద్ధార్థ వాళ్ళ అంకుల్ వాళ్ళ ఫాదర్కి అయితే నిజం చెప్పేస్తాడు. ఇలా జరిగింది, మంజునాథ్ ఇలా అరెస్ట్ చేశారు, యాక్చువల్గా సిద్ధార్థను అరెస్ట్ చేయాల్సిందని అయితే ఇంకా మొత్తం సిద్ధార్థను కూడా పిలిపించి చెప్తాడు. ఇంకా సిద్ధార్థను వాళ్ళ అంకుల్ని కూడా వాళ్ళ ఫాదర్ బాగా తిడతారు. ఏం చేశారు అసలు ఏం జరుగుతుందని అయితే తిడతారు. జాగ్రత్తగా ఉండాలి నాన్న, ఫ్యామిలీకి ఏమీ అవ్వకూడదు, అలాగే మంజు కూడా బయటికి రావాలని చెప్పేసి అయితే వాళ్ళ ఫాదర్ని అయితే ఒప్పిస్తాడు. వాళ్ళ ఫాదర్ని ఒప్పించి ఎట్లా అయినా మీరు తనని తీసుకొని మీరు ఒక ప్లేస్కి రండి, అక్కడ ఇంజక్షన్ చేద్దురు కానీ ఇంజక్షన్ చేసి తన మత్తులో పంపించేసి అన్నయ్య వాళ్ళకు తన అప్పచెప్పేసి మంజునాథ్ని ఎలా అయినా బయటికి తెప్పించాలని అయితే ఫాదర్తో అయితే ప్లాన్ చేస్తారు. అయితే ఇక్కడ సిద్ధార్థకి బిపిన్ రాయ్కి డౌట్ వచ్చేస్తుంది, అసలు సిద్ధార్థ మంజునాథ అని చెప్పేసి ఏజెంట్కి ఫోన్ చేసి అరెస్ట్ అయిన వ్యక్తికి 6 ఫింగర్స్ ఉన్నాయా అంటే ఉన్నాయని అయితే చెప్తాడు ఎన్ఐఏ కోవట్టు. సో అప్పుడు అర్థమైపోద్ది బిపిన్ రాయ్కి అయితే అరెస్ట్ అయింది మంజు, ఇక్కడ ఉన్నది
అని చెప్పేసి. అలాగే తను ఒక విదేశీ వ్యక్తికి ఆయుధాలు సప్లై చేస్తానన్నాడు కదా, వాళ్ళైతే ఫోన్ చేస్తుంటారు ఆయుధాలు ఇంకేవ్వలేదని. లేదు నేను ట్రాన్స్ఫర్ చేస్తాను, మీరు కంగారు పడద్దని అయితే వాళ్ళకి చెప్తాడు బిపిన్ రాయ్. అలాగే ఇక్కడ తనని బయటికి తీసుకువెళ్ళడానికి అయితే వాళ్ళ ఫాదర్ ఇంటికి వస్తాడు. అంటే సిద్ధార్థని ఇలా బయటికి తీసుకెళ్ళాలి, షాపింగ్ ఉందనేది చెప్తాడు. అయితే వాళ్ళ మదర్ వాళ్ళు కూడా షాపింగ్కి ఆల్రెడీ మమ్మల్ని సిద్ధార్థ్ బయలుదేరమన్నాడు, పట్టుచీర నచ్చలేదంట తనకి, పెళ్లి పట్టుచీర మార్చుదాం అంటున్నాడు అని చెప్పేసి అయితే అంటే తండ్రి ఒంటరిగా సిద్ధార్థని తీసుకెళ్లాల్సింది, సిద్ధార్థ్ రాయ్ ప్లేస్లో ఉన్న బిపిన్ని తీసుకెళ్లాల్సింది, మొత్తం ఫ్యామిలీ అంతా బయలుదేరేటట్టు చేస్తాడు బిపిన్. వాళ్ళ మదర్ వాళ్ళకి ఇవేం తెలియదు కదా, ఇంకా మదరు సిస్టరు అలాగే హీరోయిన్ కూడా ఫాదరు మొత్తం కలిపి బిపిన్ రాయ్తో బయలుదేరిపోతారు. ఇక్కడైతే మంజుని విడిపించడానికి అయితే ప్లాన్ చేస్తుంటాడు సిద్ధార్థ్. వీళ్ళందరినీ తీసుకొని అయితే ఒక నిర్మానుష్య ప్లేస్కి వస్తాడు బిపిన్ రాయ్. వాళ్ళ మదర్కి అర్థం కాదు ఏం జరుగుతుందని చెప్పేసి అయితే కంగారు పడితే అప్పుడు బిపిన్ మొత్తం చెప్తాడనమాట, ఇలా జరిగింది, నేను నీ కొడుకును కాదు అని చెప్పేసి అయితే వాళ్ళనైతే బెదిరిస్తాడు. ఇక్కడేమో మంజునాథ్ని తప్పించడానికైతే వీళ్ళు ప్లాన్ చేస్తారు. అయితే ఈలోగా బిపిన్ ఫోన్ చేసి మీ ఫ్యామిలీ మొత్తం నా దగ్గరే ఉంది, నువ్వు మంజునాథ్ని తప్పించావు అంటే కనుక మీ ఫ్యామిలీని మొత్తాన్ని చంపేస్తానని అయితే చెప్తాడు. సరే ఇక్కడ సిద్ధార్థ్ ఏం చేస్తాడంటే మంజునాథ్ని అయితే తప్పించేస్తాడు. మంజునాథ్ ప్లేస్లో సిద్ధార్థ్ వెళ్ళిపోతాడు. సిద్ధార్థ్ వెళ్ళిపోవడానికి ప్లాన్ అనమాట. కానీ ఈలోగా తన పేరెంట్స్ని బంధించానని చెప్పగానే ఇంకా సిద్ధార్థ్ పేరెంట్స్ని బతికించుకోవడానికి మంజునాథ్ని విడిపించేసి వాళ్ళ అంకులతో పంపించేసి తినైతే ఇంకా వాళ్ళ ఫాదర్ వాళ్ళని బంధించిన చోటుకైతే వెళ్తాడు. వెళ్తున్న భాగంలో అన్నయ్య కోవట్టు కూడా ఆ చేజింగ్లో భాగంగా తను చనిపోతాడు. ఇక్కడ వాళ్ళ ఫాదర్ని బెదిరిస్తూ ఉంటాడు కదా బిపిన్ రాయ్. అయితే ఇక్కడ సిద్ధార్థ్కి తనకి అయితే ఫైట్ జరుగుతుంది. ఆ క్రమంలో అయితే సిద్ధార్థ్ తనకి బిపిన్ రాయ్కి అయితే ఇంజెక్షన్ అయితే పొడి చేస్తాడు. ఇంజెక్షన్ పొడి చేసి వాళ్ళకి ఈలోగా ఎన్ఐఏ వాళ్ళు వస్తే వీళ్ళు తప్పుకుంటారు. ఆ ఎన్ఐఏ వాళ్ళు వచ్చేసి ఆ చేజింగ్ చేసుకుంటూ వచ్చిన ఎన్ఐఏ వాళ్ళు ఇక్కడ బిపిన్ రాయ్ని చూసి తనే మంజునాథ్ ప్లేస్లో తప్పించుకున్న బిపిన్ రాయ్ అని చెప్పేసి నిజమైన బిపిన్ రాయ్ని అయితే ఇప్పుడు పట్టేసుకుంటారు ఎన్ఐఏ వాళ్ళు. తను తీసుకెళ్ళిపోతారు. ఇక్కడ తండ్రి అంటాడు నిజం చెప్పేయచ్చు కదంటే నిజం చెప్పేద్దాం నాన్న అంటే తండ్రి అంటాడు వద్దు, ఇప్పుడు ఇవన్నీ అటు ఇటు తిరగాల్సి వస్తుంది, మనకి చాలా తలకాయ నొప్పులు, కోర్టు కేసులు అవన్నీ మనకెందుకు, ఎలాగో అరెస్ట్ చేస్తారు కదా అసలైన వాడు, మనకెందుకు, మనం వెళ్ళిపోదాం అనేది తండ్రి సిద్ధార్థని తీసుకెళ్ళిపోతాడు. ఇక్కడ బిపిన్ రాయ్ని పోలీసులు ఎన్ఐఏ వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు కదా, కానీ ఎట్లా అయినా అక్కడ బిపిన్ తప్పించుకొని ఎన్ఐఏ వాళ్ళ మీద కాల్పులు జరిపి మెయిన్ ఆఫీసర్స్ చీఫ్ని తప్ప మొత్తం అందరినీ అయితే ఎన్ఐఏ ఆఫీసర్స్ అందరినీ అయితే చంపేస్తాడు. చీఫ్ అయితే స్పృహ తప్పి పడిపోతాడు. ఇంకా వాళ్ళందరినీ చంపేసి అయితే మళ్ళీ బ్యాక్కి వెళ్తాడు బిపిన్. ఇక్కడ ఏమవుతుందంటే మంజుని తీసుకొని వెళ్ళాడు కదా, మంజుని తప్పించి తీసుకెళ్తాడు కదా వాళ్ళ అంకులు, మంజుని ఒక చోట ఉంచుతాడు వాళ్ళ అంకులు. ఇలా అక్కడికి వచ్చేస్తాడు బిపిన్. అక్కడికి వచ్చేసి అయితే ఇంకా సిద్ధార్థ్ అంకుల్ని అయితే చంపేస్తాడు. దారుణంగా చంపేసి ఇంకా మంజునాథ్ని అయితే బెదిరిస్తూ ఉంటాడు. ఎట్లా మీ ఫ్రెండ్ సిద్ధార్థ్ ఎక్కడ అని అయితే బెదిరిస్తుంటాడు. సిద్ధార్థను ఇక్కడికి రప్పించమని అయితే కూడా ఫోన్ చేపిస్తాడు మంజునాథ్ చేత. ఇంకా సిద్ధార్థ్ ఏమో వస్తాడు. ఫస్ట్ అయితే పాపం ఫోన్ తీయడు సిద్ధార్థ్. ఈలోగా అక్కడ మంజునాథ్ని అయితే మంజునాథ్ సిద్ధార్థ్ లాగా తెలివైన వాడు కాదు పాపం, తను చాలా సైలెంట్ పర్సన్. తనైతే ఇక్కడ బాగా విసిగిచేస్తాడు బిపిన్ రాయ్. మనకు ఆ సీన్ చూస్తే అర్థమవుతుంది. తను చాలా టార్చర్ పెడతాడనమాట మంజునాథ్ అయితే వణికిపోతుంటాడు బిపిన్ ఏదైనా చేస్తాడని. సిద్ధార్థ్ అయితే లేట్గా ఫోన్ చూస్తాడు, వెంటనే ఇంకా వచ్చేసి వాళ్ళ అంకుల్ చనిపోవడం చూస్తాడు. ఇంకా చనిపోవడం చూసి ఇంకా కోపం తట్టుకోలేక ఇంకా మంజునాథ్ని కాపాడడానికైతే వచ్చి ఇంకా మంజునాథ్ని అయితే ఇంకా బిపిన్ రాయ్ని అయితే చంపేస్తాడు ఆ ఫైట్లో భాగంగా. తర్వాత ఇంకా తెలిసిందే ఇంకా పోలీసులు ఏంటి ఇలాగా డాప్లర్ గ్యాంగర్ యాప్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ అవన్నీ అయితే ఇంకా మీడియా వాళ్ళు చెప్తూ ఉంటారు. తర్వాత ఇక్కడ సిద్ధార్థ్కి పెళ్ళి అయిపోద్ది. మంజు అయితే
పెళ్ళి విషెస్ తెలియజేస్తాడు. ఈ విధంగా అయితే అమిగోస్ మూవీ అయితే పూర్తవుతుంది. అంటే సోషల్ మీడియా వల్ల జరిగిన ప్రాబ్లమ్స్ అయితే ఈ సినిమాలో చర్చించడం జరిగింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.